హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి బామల కాలం నాటి ఎల్లిపాయ ఆవకాయ పచ్చడి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే ప్రతి ఒక్క ముద్దను మీరు ఆస్వాదిస్తూ తింటారు. మరి అంత కమ్మగా ఉండే ఈ ఎల్లిపాయ ఆవకాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో చాలా ఈజీగా అన్ని మామిడికాయ పచ్చళ్ళ కన్నా ఈ మామిడికాయ పచ్చడి ఇంకా బాగుందనేలా చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఎల్లిపాయ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఇలా మీడియం సైజులో ఉన్న గట్టి మామిడికాయలను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు అప్రాక్సిమేట్లీ 1 kg వరకు ఉంటాయి. మామిడికాయలను ఇలా పీల్ ఆఫ్ చేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. మామిడికాయను ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత గ్రైండర్లో మాత్రం వేయొద్దండి. ఇలా తురిమి తీసుకుంటేనే ఈ పచ్చడికి రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది. మన ఇంట్లో ఇలా కొబ్బరి గిరేది ఉంటుంది కదా, దీనితో ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. వీటిని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేటప్పుడు తీసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఈ కప్పుతోటి నేను ప్రతి ఒక్క మెజర్మెంట్ చూపిస్తాను. ఈ కప్పుతోటి 2 కప్పుల నిండా పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి, 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దినుసులన్నీ మంచి కలర్లోకి మారే వరకు తాలింపు వేయించుకోవాలి. ముందుగానే తాలింపు ఎందుకు పెడుతున్నానంటే ఇది కొంచెం గోరువెచ్చగా అయినాకనే మనము పచ్చడి కలుపుతాం కాబట్టి తాలింపు ముందుగా పెట్టుకోవాలి. ఇలా మనం వేసిన దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఆయిల్ వేడికి ఈ దినుసులు ఇంకా డార్క్ కలర్లోకి మారుతుంది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే 1 పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి తాలింపు గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టండి. ఈలోపు మనము గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతులు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ఆవాలను వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలను మాత్రం డ్రై రోస్ట్ చేయకుండా ఇలాగే పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోటి నూనె తీసుకున్నామో అదే కప్పు నిండా ఎల్లిపాయలను తీసుకొని ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఈలోపు మనం తాలింపు పెట్టుకున్న నూనె కూడా గోరువెచ్చగా అయి ఉంటుంది. ఇలా గోరువెచ్చగా అయిన తాలింపులోనే మనం గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ ముద్దను వేసుకోవాలి. ఇలా గోరువెచ్చటి నూనెలో వేసుకుంటేనే ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి నూనె వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకుండా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎల్లిపాయ ముద్ద వేసి ఆయిల్లో కలిసేలా కలిపేయండి. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను పచ్చివి వేసేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, వాటిని కూడా ఈ విధంగా కొలత ప్రకారము 3/4 కప్పు వరకు వేసుకుంటున్నాను నేను. తర్వాత ఈ పొడి అంతా ఆయిల్లో కలిసేలా కలిపేసిన తర్వాత ఈ పచ్చడికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. అది కూడా కొలత ప్రకారం చూపిస్తాను. ఏ కప్పుతోటి నూనె తీసుకున్నామో అదే కప్పు నిండా కారం పొడి, దాంట్లోనే 1/2 కప్పు వరకు సాల్ట్ వేసుకోండి. ఈ కొలత ప్రకారం వేశారంటే పచ్చడి చేసిన తర్వాత ఉప్పు కారం ఏమీ కలపాల్సిన అవసరమే ఉండదండి. ఇక్కడ నేను 3 మ్యాంగో పౌడర్ కాకుండా ఇంట్లో వాడే కారం పొడిని వేస్తున్నాను. తర్వాత మనము మామిడికాయను తురిమి పెట్టుకున్నాం కదా, అది కూడా నేను కప్పు వైజ్గా చెప్తున్నాను. ఏ కప్పుతోటి నూనె తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నిండా అయింది తురుము. ఇలా మామిడికాయ తురుమును కూడా కప్పు కొలతల్లో తీసుకుంటే మనకు నూనె వేయడానికి కానీ ఎల్లిపాయ ముద్ద వేయడానికి కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్గా తెలుస్తుంది. ఇలా అన్నీ పూర్తిగా కలిసేలా కలిపేయండి. అంతేనండి, మామిడికాయ తురుము ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి కూడా మిగతా పచ్చళ్ళతో పాటు సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ ఆవకాయ ఎల్లిపాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఎల్లిపాయ ఫ్లేవర్ తగులుతూ మామిడికాయలోని పులుపుదనంతో కారంగా భలే టేస్టీగా ఉంటుంది. మిగతా పచ్చళ్ళన్నిటికన్నా ఈ పచ్చడి చాలా బాగుందని మీరే నాకు కాంప్లిమెంట్స్ను కామెంట్ రూపంలో షేర్ చేస్తారు. ఎన్నో రకరకాల కొత్త పచ్చళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు, కానీ నాకు తెలిసైతే చాలామంది మర్చిపోయిన ఈ మామిడికాయ తురుము ఎల్లిపాయ ఆవకాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రెడిషనల్ పికిల్ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. బామల కాలం నాటి మామిడికాయ నువ్వుల పచ్చడి
మామిడికాయతో రకరకాల పచ్చళ్ళు చేసి ఉండొచ్చు, కానీ ఒక్కసారి మామిడికాయ నువ్వుల పచ్చడిని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మామిడికాయలు కనిపించగానే ఇదే పచ్చడి చేయమని ప్రతి ఒక్కరూ అడిగి తీరాల్సిందే. అంత కమ్మగా పుల్ల పుల్లగా ఉండే ఈ మామిడికాయ నువ్వుల పచ్చడిని మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మామిడికాయకు సరిపడా చూపిస్తున్నాను. నువ్వులు చక్కగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 6-7 పచ్చిమిర్చి, 6-7 ఎండుమిర్చి వేసుకోండి. వీటిని కూడా నిమిషం పాటు ఆయిల్లో చక్కగా వేపుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయను శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసి ఇలా తురుముకోవాలి. తురుముకున్న ఈ మామిడికాయను ఇందులోకి వేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఫ్రై చేసేటప్పుడే దీంట్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మామిడికాయ తురుము పూర్తిగా ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టండి. మనం మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న నువ్వులు, జీలకర్రను వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా దీంట్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా రుబ్బకండి, పేస్ట్లా అవుతుంది. చూడండి, ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేస్తేనే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్లోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు దీంట్లోకి వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును, 2-3 ఎండుమిర్చిని, కరివేపాకు రెమ్మలను వేసుకోండి. చిటికెడంత పసుపును వేసి ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనము మిక్సీ పట్టుకున్న మామిడికాయ నువ్వుల పచ్చడిలో వేసి కలిపేయండి. అంతేనండి, కమ్మకమ్మటి పుల్ల పుల్లటి బామ్మల కాలం నాటి మామిడికాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని టేస్ట్ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చాలామందికి తెలియని ఈ పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతిసారి ఇలాగే చేయమంటారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ పచ్చడి వారం పాటు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ట్రెడిషనల్ మామిడికాయ నువ్వుల పచ్చడి మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.